పార్టీలో సొంతగా నాయకత్వం లేకనే పక్క పార్టీ నుంచి లాక్కుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తే, ముకుల్ రాయ్ గతంలో కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. సో వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ మీ పార్టీకి ఉంది కాబట్టి పక్క పార్టీ నుంచి మీ పార్టీలోకి లాక్కొని పోటీ చేస్తున్నారు. మనోజ్ గారు, మీరు జర్నలిస్టులు కదా, నేను సింపుల్ గా చెప్తా ఉన్నా, ఈ దేశ ప్రజలు నిన్న దాకా కాంగ్రెస్ పార్టీకి వేసిరు, ఇవాళ బీజేపీ పార్టీకి వేస్తున్నారు. అట్లా అని కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అంటారా మీరు? లీడర్లుగా తయారైంది. ఓటర్లు న్యూట్రల్ గా ఉంటారు, కానీ లీడర్లు మాత్రం ఒక పార్టీ అసోసియేట్ గా ఉంటారు కదా. ఉదాహరణకి మీరే తీసుకుందాం బీజేపీలో ఇప్పుడు చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు మీరు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే అనుభవం పోతుందా? పరిభాషలో చెప్తా, నిన్నటి వరకు ఒక టీవీ చూస్తాం, ఇవాళ మనోజ్ సుమన్ మీరంతా ఆర్టీవీ చాలా బాగా నడుపుతున్నారు, మన వీరు అని చెప్పి మేము అంటాం. సో అప్పుడు మీ ఛానల్ సైడ్ షిఫ్ట్ అవుతాం. ఓ నిన్నటి దాకా ఆ ఛానల్ వ్యూవర్స్ అంటారా మీరు? అట్లా ఉంటుందా ప్రజలు? లీడర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మీరున్నారు మతంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన రకంగా ఆ మార్క్ అయితే పోదు కదా, ఆ మార్క్ అయితే ఉంటుంది కదా మీకు హిస్టరీలో పొలిటికల్ గా. ఏం మార్క్ ఉంటుంది? ఆ రోజు తెలంగాణ అవసరం, అనివార్యం. తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణకి ఆ తెచ్చిన వాళ్ళని పరిపాలిస్తే మంచిగా చేస్తామేమో అనుకున్నాం. 10 ఏళ్లలో మంచిగా చేయలే, మొత్తం అవినీతి పందికొక్కులు తాగా తయారయ్యారు, సొంత ఆస్తులు పెంచుకున్నారు, కుటుంబ బంధుప్రీతి పెరిగింది, అయినా ఆడనే వాడి ఉండమంటావా? పాయింట్ ఏంటంటే బీజేపీ ఓన్ గా అక్కడ బీజేపీ వెస్ట్ బెంగాల్ లో ఓన్ గా నాయకత్వాన్ని క్రియేట్ చేయలేకపోతుందా అనేటువంటి క్వశ్చన్. మీకు చెప్తా, ఒక్క నిమిషం, మీకు అఫీషియల్ ఒక లెక్కలు చెప్తాను వినండి. వెస్ట్ బెంగాల్ లో 2021లో టీఎంసీ ఓట్ శాతం ఎంత అండి? 47. మాది ఎంత అండి? 38. ఈ రోజు శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు స్టాటిస్టిక్స్ చెప్తారు కానీ బిఫోర్ యూ కంటిన్యూ ఒక్కసారి నేను ఒక పోస్టల్ బ్యాలెట్ లీడ్ చూపిస్తా. తృణమూల్ కాంగ్రెస్ ఇస్ లీడింగ్ విత్ 126, 126 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 116 స్థానాల్లో బీజేపీ ఉంది, 4 స్థానాల్లో కాంగ్రెస్. ఓన్లీ ఐ కన్ఫైన్ టు వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మాత్రమే చెప్తున్నాను. 126. ఒక్కసారి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఐ లిసన్ టు యువర్ స్టాటిస్టిక్స్. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మమతా బెనర్జీకి సంబంధించి another big breaking news coming here is on the screens of RTV. వెనుకబడ్డారు మమతా బెనర్జీ. ప్రస్తుతం భవానీపూర్లో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు సువేందు అధికారి. పెరంబూర్లో విజయ్ ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అండ్ దాంతో పాటు తిరిచి ఈస్ట్ లో కూడా ఆయన పోటీ చేయడంతో విజయ్ అక్కడ వెనుకబడి ఉన్నారు. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంజలో కొనసాగడం జరుగుతోంది. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో కొనసాగుతూ ఉన్నారు. సో చెన్నై సాధారణంగా క్రికెట్ అభిమానులకు బాగా గుర్తు, చెన్నై చెపాక్ స్టేడియం. అండ్ మమతా బెనర్జీ వెనుకబడిన సందర్భం భవానీపూర్లో సువేందు అధికారిని ముందంజలో కొనసాగడం జరుగుతోంది. నందిగ్రామ్లో ఆధిక్యంలో ఉన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ పెరంబూర్కి సంబంధించి మాట్లాడుకుంటే విజయ్ లీడ్ కొనసాగుతూ ఉంటే ఇంకొక చోట తిరుచి ఈస్ట్ లో మాత్రం వెనుకబడ్డారు విజయ్. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంచలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో కొనసాగడం జరుగుతోంది. అండ్ గోయింగ్ బ్యాక్ టు తాడూరు శ్రీనివాస్ గారు, సో ఇక్కడ మమతా బెనర్జీ గతంలో కూడా అఫ్ కోర్స్ ఆమె ఓడిపోయారు, బట్ పార్టీని గెలిపించిన సందర్భం ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? లీడ్స్ కూడా దాదాపు అలాగే ఉన్నాయి. 100% అవుతుందంటే నేనేమంటున్నా, ఈ రోజు మీరు చూస్తారు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, ఇప్పుడు ఓన్లీ మన పోస్టల్ బ్యాలెట్ చూసి మీరు చెప్తా ఉన్నారు, కానీ మీరు ఈ రోజు సుధేంద్ర అధికారి మీరే అన్నారు మెజార్టీలో ఉన్నారని. దాని సిమ్టమ్ మీకు తెలియట్లేదా? ఈ రోజు ఎందుకు దేశ ప్రజలు ఈ రకంగా దేశం అంతా కాషాయం విస్తరిస్తా ఉంది? ఎందుకు చెప్పండి? ఆ రోజు భారత మాత అడుగుతా. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు, గతంలో కూడా మమతా బెనర్జీ ఓడిపోయిన పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా, బహుశా ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ అంత కరెక్షన్ లాస్ట్ టైం కూడా సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోయినట్టున్నారా? మీరు బ్రాడర్ స్పెక్ట్రమ్ లో డిస్కస్ చేయట్లేదు. ఈ రోజు టీఎంసీ ఓటమి, ఇండియా కూటమి ఓటమి డెఫినెట్ గా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ రాజకీయాల కోసం భారతదేశంలో లేస్తూ పడుతూ వీళ్ళు ఒక కూటమి కట్టినారు. చినిగిపోయిన ఇస్తరాకు లాగా మారిపోయింది. సో దాంట్లో ప్రజలు దాంట్లో భోజనం ఆరగించడానికి కూడా ఇస్తరాకు పనిచేయదు. ఆ రకంగా ఉంది వాళ్ళది. శరద్ పవార్ గారు ఒక మాట, శివసేన ఒక మాట, కేజ్రీవాల్ ఒకవైపు, ఇవాళ కేసీఆర్ ఎక్కడుండో తెలియట్లేదు. సో ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు కూడా కనుమరుగవుతా ఉన్నాయి. సో ఈ రోజు నేషనలిజం అనేది చాలా రాష్ట్రీయవాదం చాలా పరడవిల్లుతా ఉంది. నా దేశం, పేట్రియాటిజం. ఇవాళ ప్రపంచ దేశాలు చూడండి, ఒక్కొక్కరు ఒక దేశం గుత్తగా మాట్లాడతారు, కానీ ఎవరికి వాళ్ళకు ఏ ప్రాంతం ఆ ప్రాంతం. కాంగ్రెస్ అయితే ఇంకా ముందుకెళ్ళి దక్షిణ తెలంగాణ
ఉత్తర తెలంగాణ ఈ రకమైన మాటలు దేశ ప్రజలకు చాలా కోపం వస్తా ఉంది. సో ఇవాళ మొన్న మహిళలకు అడ్డుపడ్డారు, ఇవాళ బిల్లుకు అడ్డం పడ్డారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇవాళ టీఎంసీ ఓటమితో ఇండియా కూటమి కనుమరుగైపోతుంది, విచ్ఛిన్నం అవుతుంది. కేరళలో ఇవాళ మేము థర్డ్ ఫోర్స్ గా ఎదిగినాం కాబట్టి టీఎంసీ గెలిస్తే ఇండియా కూటమికి మీరే బలం ఇచ్చినట్టు అవ్వదు అక్కడ. టీఎంసీ గెలిస్తే మీరు అనుకున్నట్టుగా టీఎంసీ ఇప్పుడు లీడ్ లో ఉంది, ఒకవేళ టీఎంసీ అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, వచ్చిన తర్వాత ఇండియా కూటమికి మీరు బలం ఇచ్చినట్టు అవ్వదు అక్కడ. సార్ నేనేమంటున్నా, ఆమె ఇండియా కూటమికి వచ్చి రేపు గెలిచిన తర్వాత ఆమె అవుతుందా రాహుల్ గాంధీ కంటే నేనే గొప్ప నీ దేశంలో అంటదా? ఆమె మాటలు మనకు తెలియదా? ఆమె ఏ రకంగా మాట్లాడుతుంది అనేది చూడలేదా? పార్లమెంటులో పూలతో కుండీలు ఎత్తేసిన ఆమె. సో ఆమె అరాచకాలు మనకు ఎవరికి తెలియదు ఈ దేశంలో. నేనేమంటున్నా అంటే వాళ్ళు కొంత మేరకు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఈ దేశంలోని మైనార్టీలంతా మా సొత్తు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మెజార్టీ ప్రజల యొక్క బాగోగులు కానీ, మెజార్టీ ప్రజల యొక్క ఇది కానీ, చట్టాలను కానీ గౌరవించట్లేదు. ఈ భారతదేశం ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చర్చిస్తూ ఉంటే వీళ్ళేమో నా ప్రాంతం, నా కులము, నా ఇది అది అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ భారతదేశ ప్రజలు పేట్రియాటిజం వైపు ఉన్నారు. నా దేశం అని గర్వపడి, మనం ఆర్టీవీ చూశాను పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్ని మనం ఎందుకు తిట్టామండి? ఆర్టీవీలో ఎంత మంచి విశ్లేషణ